హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సలోమిని. ఏంటి చేత్తో మామిడికాయలు పట్టుకొని చూస్తున్నారా? మా పెద్దమ్మల చెట్టు మామిడికాయల కోసం తీసుకొచ్చానండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మ్యాంగో పికిల్ పెడదాం అనేసి. దానికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ వేసుకొని మ్యాంగోస్ అందులో వేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్తో తుడుచుకోవాలండి. కాయలన్నీ శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది కాయలన్నీ కూడా నేను కత్తిపీటతో కట్ చేసుకున్నానండి. నా దగ్గర పెద్ద పెద్ద చాకులు అవి లేవు. ఇప్పుడు కత్తిపీట తీసి ఫస్ట్ 3 కట్ చేసి తీసేయాలండి. తీసేసి మధ్యలో కోసుకోవాలండి మామిడికాయని. ఒక్కొక్క కాయని 2 ముక్కలుగా కోసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. అన్ని కాయలు కూడా సేమ్ అదే విధంగా కోసుకోవాలండి. కోసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ కోసుకున్న ఆ ముక్కల్ని మళ్ళీ సెంటర్లో కోసుకోవాలండి. అలాగే కాయలన్నీ కూడా ముక్కల్ని సెంటర్లో కోసి అదే ప్లేట్లో పెట్టుకోండి. కోసినప్పుడు ఆ జీడి కూడా తీస్తూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మళ్ళీ ఆ ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలకి చిన్నది వైట్ పొరలాగా ఉంటుందండి. ఆ వైట్ పొరను అయితే తీసేయాలండి. అది ఉంటే పచ్చడి బాగోదు, పాడైపోతుంది. ప్రతి ముక్కకి కూడా ఆ వైట్ పొర అనేది లేకుండా తీసేసి శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలండి. తడి అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. అది వైట్ పొర అన్నది ఎలాగొస్తుంది ఆల్రెడీ అందరికీ తెలుసు, కానీ చూపిస్తున్నాను. ఆ వైట్ పొర తీసేసుకోవాలండి. అన్ని ముక్కలకి అలా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వెళ్ళి స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని అందులోని ఆవాలు వేసుకుందామండి. నేను ఆవాలు అయితే 3 స్పూన్లు తీసుకున్నానండి. కేజీ కాయలకి 3 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి బాగా వేగాలండి. వేగాక చుట్టుపక్కల ఆడుతున్నాయి. అలా చుట్టుపక్కల ఆడితే వేగిపోయినట్టండి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోని వేసేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్లోని 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. మరి ఎక్కువ వేసుకునే చేదు వచ్చేస్తుంది. ఇవి కూడా వేగిపోయాక గిన్నెలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని పెట్టుకోండి. ముందుగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఒక గిన్నెతో కొలుచుకుంటున్నానండి. నాకు అదే గిన్నెతోని కరెక్ట్గా 4 గిన్నెలు అయ్యాయండి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు నేను దాంట్లోనికి మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి కదండి, దానికోసం కూడా ఇదే గిన్నెను వాడాను. ఇంక వేరేదైతే మళ్ళీ మారిపోతుందని ఒకే గిన్నెతో నేను అన్నీ చేసుకున్నానండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి, పచ్చడి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, పావు కప్పు వేసుకున్నానండి సాల్ట్. నేను నా దగ్గర కల్లుప్పు లేదు, అది వేసాను. కారం అయితే 1/2 కప్పు వేసుకున్నానండి. ఆశీర్వాద్ కారం అండి. పసుపు 1 పావు స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇందాక వేపులు ఉన్నాయి కదండి, మెంతులు, ఆవాలు, ఆ పొడి కూడా వేసుకున్నాను. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ ఎప్పటి నుంచి వాడుతున్నానండి. పల్లి ఆయిల్ తీసుకున్నానండి. అదే గ్రౌండ్నట్స్ ఆయిల్ అంటారు కదా, నువ్వుల నూనె తీసుకోలేదు. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. ఏదైనా టమాటా పచ్చడి మామూలుగా ఏది చేసినా కూడా నేను ఇదే వాడతాను. లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది, అది ప్రొద్దుటి పువ్వులు, ఆ ఆయిల్ వాడతాను. పచ్చళ్ళకి వీటికి ఇది వాడతాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఆయిల్ బాగా వేసి మిక్స్ చేసుకుని నాకైతే కరెక్ట్గా 300 ml ఆయిల్ పట్టిందండి కేజీ ముక్కలకి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకున్నాక లాస్ట్లోని ఒక 2 వెల్లుల్లిపాయలు గుడ్లు వలిచి తీసుకోవాలండి. అవి కూడా ఇందులోని వేసుకొని బాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని చూడండి. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమం అంతా కూడా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను. గాజు దాంట్లో చూశానండి, చిన్నదైపోయింది, అందుకని నా దగ్గర ప్లాస్టిక్ ఉంది. అందాక ఈ 3 days కూడా నేను ఇందులో ఉంచి తర్వాత గాజు జార్లోకి వేసేసుకుంటానండి. ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకున్నానండి. వేసేసుకొని మనం మూత పెట్టుకొని 3 రోజులు వదిలేస్తే పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను తర్వాత మీరు కావాలి అని కామెంట్ పెడితే 3 రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో చిన్న షార్ట్ వీడియో కూడా తీసి పెడతాను. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ నన్ను ఫాలో అండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు అదే దాంట్లో ఆవకాయ వేసేది పచ్చడి కలిపాను, కొంచెం నెయ్యి వేసాను, ఆవకాయ ముక్క పెట్టుకున్నాను. మీ ఎదురుగా తిని చూస్తానండి. మీరు కావాలంటే మళ్ళీ వీడియో కూడా తీసి ఇలాగే చూసి చూపిస్తాను. ప్రజెంట్ కూడా టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది.